ఓం శ్రీ సాయిరామ్. 2019 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథి నుండి ఇన్నర్వ్యూలో అని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: శ్రీకృష్ణుని నీలమేఘశ్యాముడు అంటారు ఎందుకని స్వామి? భగవతత్వము అంతులేనిది, లోతైనది. సముద్రము, ఆకాశము నీలంగా కనిపిస్తాయి. దేని లోతు తెలుసుకోలేము, అది నీలముగా కనిపిస్తున్నది. భగవంతుని తత్వం కూడా తెలుసుకోలేము కనుక ఆయనను నీలమేఘశ్యాముడు అంటారు. అంత లోతైన భావాలతోని భగవంతుని కనుగొనాలి. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన లేని చోటు లేదు. నామస్మరణకు స్థాభేదము లేదు. నిరంతరము మనసును మధురము చేసినప్పుడు జ్ఞానము ప్రజ్వలిస్తుంది. నేత్రములు బాహ్య దృశ్యములను, వస్తువులను చూచుటకే పనిచేస్తాయి. ఈ కుర్చీలు, మీరు, నేను అంతే. కాబట్టి ఈ బాహ్య ప్రపంచంలో భావరూపముతో పరమాత్మను కనుగొనాలి. తీయదనము, వెలుతురు వీటికి రూపము చెప్పగలరా? అట్లే భగవంతునికి కూడా రూపము చెప్పలేరు. భావనా శక్తితో నిశ్చలముగా ధ్యానించినప్పుడు సాక్షాత్కారం ఏర్పడుతుంది. ప్రశ్న: భగవంతుడు అందరిలో ఎలా ఉంటాడు స్వామి? పిచ్చివాడ, నీవు మామిడి విత్తనము ఒకటి నాటావు. అది చెట్టై, కొమ్మై, రెమ్మలై ఎన్నో కాయలు కాసి పండ్లు పండుతాయి. ప్రతి పండులోనూ విత్తనం ఉంటుంది కదా. అట్లే ఒకే భగవంతునిలో ఉండే జీవులన్నీ ఉద్భవించాయి. కాబట్టి ప్రతి పండులోనూ విత్తనము చేరినట్లుగా ప్రతి జీవిలోనూ భగవతత్వం ఉంటున్నది. ప్రశ్న: మరి భగవంతుడు ఎందుకు కనిపించాడు స్వామి? దీపము వెలుగుతున్నది. ఆ వెలుతురు అన్ని వైపులా ప్రసరిస్తున్నది. దానికి ముందు వెనుక అనేది ఏమీ లేదు కదా. అంతటా ప్రకాశమే నిండి ఉన్నప్పటికీ నీవు ఏ ప్రక్కన అడ్డు పెట్టుకుంటావో ఆ వైపు నీకు వెలుతురు కనిపించదు. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.